గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ మరియు సిఎస్కే జట్లు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్కి సిద్ధమయ్యాయి. తమ చివరి మ్యాచెస్లో ఓడిపోయి వస్తున్న ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్లో గెలుపైతే చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్ ఆర్ఆర్ టీం ఈ సీజన్లో తమ ఆడిన 2 మ్యాచెస్లో ఓడిపోయారు. అండ్ సిఎస్కే టీం చూసుకున్న తమ లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం మీద ఒక డిమారలైజింగ్ పరాజయాన్ని అయితే చవి చూశారు. సో దీంతో మ్యాచ్లు ఎలాగైనా సరే 2 జట్లు గెలిచి కంబ్యాక్ అవ్వాలని చూస్తాయి. అయితే అసలు ఈ మ్యాచ్లో ఏ టీంకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, పిచ్ రిపోర్ట్ ఏంటి, హెడ్ స్టాట్స్ ఏంటి, అలాగే ప్లేయింగ్ లెవెల్ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా ఇవన్నీ విషయానికి వస్తే ఈ మ్యాచ్ని అయితే గౌహతిలోని బార్స్పరా స్టేడియం అయితే ఆడబోతున్నారు. అండ్ ఇక్కడ పిచ్ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ ప్రీవియస్ మ్యాచ్లో చూసాం. ఈ ఏడాది ఆర్ఆర్ మరియు కేకేఆర్ జట్లు ఆల్రెడీ ఈ గ్రౌండ్లో ఒక మ్యాచ్ ఆడాయి. అండ్ ఆ మ్యాచ్లో పిచ్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంది. ఎక్కడ కూడా బ్యాట్స్మెన్కి అంత అనుకూలంగా లేదు. 2 జట్ల బ్యాట్స్మెన్ కూడా రన్స్ కొట్టేందుకు ఇబ్బంది పడ్డారు. సో ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో చూసిన పిచ్చెస్ అన్నింటిలో ఇదే కాస్త డిఫికల్ట్ పిచ్. ఎస్పెషలీ స్పిన్నర్స్కి అయితే పిచ్ నుండి చాలా హెల్ప్ లభిస్తుంది. దీంతో మరోసారి స్లోగా ఉండే బ్లాక్ సాల్ వికెట్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 4 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. ఈ 4 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లో గెలిస్తే, చేస్ చేసిన టీమ్స్ 2 మ్యాచ్లో గెలిచాయి. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 173 రన్స్గా ఉంది. సో క్లియర్లీ ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో అయితే ఎక్కువ మ్యాచ్లు జరగలేదు. అండ్ జరిగిన మ్యాచెస్లో ఒక్కోసారి భారీ స్కోర్లు వచ్చాయి, కానీ మరోసారి మాత్రం లో స్కోర్స్ వచ్చాయి. అయితే ముందు చెప్పుకున్నట్టు ఈ సీజన్లో పిచ్ మాత్రం చాలా స్లోగా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో 170 to 180 రన్స్ కొట్టినా సరే చాలా వరకు విన్నింగ్ టోటల్గా మారిపోవచ్చు. బట్ ఎనివే టాస్ విషయానికి వస్తే మాత్రం ముందుగా ఫీల్డింగ్ చేయడానికి మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఆబ్వియస్లీ డ్యూ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. పైగా మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం, కేకేఆర్ టీం చేసింగ్ చేస్తూనే గెలిచింది. ఎస్పెషలీ క్లాస్ ప్లేయర్స్ ఈ పిచ్ మీద సెటిల్ అయితే మంచిగా రన్స్ కొట్టొచ్చు. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్లో డ్యూ ఉండడం వల్ల బౌలర్స్కి అయితే అడ్వాంటేజ్ తగ్గిపోతుంది. సెకండ్ బౌలింగ్ చేసినప్పుడు కంటే ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడే స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ దొరుకుతుంది. సో దీంతో ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక 2 జట్లకి హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 29 మ్యాచ్లో తలపడ్డారు. అండ్ 29 మ్యాచ్లో రాజస్థాన్ టీం 13 మ్యాచ్లో గెలిస్తే సిఎస్కే టీం 16 మ్యాచ్లో గెలిచారు. సో హెడ్ స్టాట్స్ విషయంలో సిఎస్కే టీంకి అయితే కాస్త ఎడ్జ్ కనిపిస్తుంది. బట్ రీసెంట్ రికార్డ్ చూసుకుంటే మాత్రం చాలా వరకు రాజస్థాన్దే డామినేషన్. ఈ 2 జట్లు చివరిగా తలపడ్డ 5 మ్యాచ్లో 3 మ్యాచ్లు వాళ్ళే గెలిచారు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ 2020 నుండి చూసుకుంటే 2 జట్ల మధ్య 8 మ్యాచ్లు జరిగాయి. అండ్ 8 మ్యాచ్లో రాజస్థాన్ వాళ్ళు 6 గెలిస్తే సిఎస్కే టీం కేవలం 2 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. సో క్లియర్లీ రీసెంట్ రికార్డ్ అయితే కొంతవరకు రాజస్థాన్ టీంకి అనుకూలంగా ఉంది. బట్ అయినా పర్టికులర్గా ఈ గ్రౌండ్లో చూసుకుంటే మాత్రం ఆర్ఆర్ టీంకి మంచి రికార్డ్ లేదు. వాళ్ళు ఈ గ్రౌండ్లో ఆడిన 4 మ్యాచ్లో ఒక్కటే గెలిచారు, 3 మ్యాచ్లు ఓడిపోయారు. పైగా ఈ మ్యాచ్లో పిచ్ యొక్క కండిషన్స్ రాజస్థాన్ టీం కంటే సిఎస్కే టీంకి ఎక్కువ అడ్వాంటేజ్గా ఉండొచ్చు. ఎందుకంటే ఆర్ఆర్తో కంపేర్ చేసుకుంటే సిఎస్కేకు బెటర్ స్పిన్ అటాక్ ఉంది. సో మోస్ట్లీ మ్యాచ్లకు అయితే సిఎస్కే టీం ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే రాజస్థాన్ టీం అండర్ ది పంప్. వాళ్ళు ఆడిన ఫస్ట్ 2 మ్యాచెస్లో ఓడిపోయారు. అండ్ 2 మ్యాచెస్లో చూసుకుంటే వాళ్ళు 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిచ్చెస్ మీద ఆడారు. ఫస్ట్ మ్యాచ్ ఏమో బ్యాటింగ్ ప్యారడైస్ అని ఉప్పల్ స్టేడియంలో ఆడారు, కానీ సెకండ్ మ్యాచ్ మాత్రం ఒక కంప్లీట్ డిఫరెంట్ వికెట్ మీద ఆడారు. సో దీంతో ఆర్ఆర్ టీం అయితే సెటిల్ కాలేకపోయింది. బట్ ఈ మ్యాచ్లో మాత్రం వాళ్ళ లాస్ట్ మ్యాచ్ మిస్టేక్స్ నుంచి నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కంటే టీమ్ టాక్టిక్స్ బాగా దెబ్బ కొడుతున్నాయి. ఎస్పెషలీ లాస్ట్ మ్యాచ్లో చూసాం, బ్యాటింగ్ ఆర్డర్ని చాలా షఫుల్ చేశారు. అసలు ఎట్మర్ నెంబర్ 8లో బ్యాటింగ్ రావడం ఏంటో అర్థం కాలేదు. అలాగే అసరంగా లాంటి ప్లేయర్ని నెంబర్ 5లో పంపారు. అలాగే బౌలింగ్ చేంజెస్ చూసుకున్నంత ప్రాపర్గా లేవు. బాగా బౌలింగ్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువ ఓవర్లు ఇవ్వట్లేదు. సో క్లియర్లీ రాజస్థాన్ టీంని రియాన్ పరాగ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్సీ చాలా దెబ్బ కొడుతుంది. దీంతో ఈ మ్యాచ్లో అయినా సరే వాళ్ళు టాక్టిక్స్ను ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి. సో మరోసారి అయితే ఆర్ఆర్ టీం రియాన్ పరాగ్ క్యాప్టెన్సీలోనే బరిలో తెగిపోతుంది. ఎందుకంటే సంజు శాంసన్కి ఇంకా ఫుల్ క్లియరెన్స్ రాలేదు. దీంతో మరోసారి అతను ఇంపాక్ట్ ప్లేయర్గానే ఆడతాడు. ఎనివే క్యాప్టెన్సీ మిస్టేక్స్తో పాటు కొంతమంది ఆర్ఆర్ ప్లేయర్స్ కూడా ఇప్పటివరకు సరిగ్గా ఫైర్ కాలేదు. మెయిన్లీ జైస్వాల్ ఎక్కడ కూడా తన రేంజ్ బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అలాగే నితీష్ రాణా కూడా ఇప్పటివరకు చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయలేదు. సో టాప్ ఆర్డర్లో వీళ్ళిద్దరు ఫెయిల్యూర్ ఆర్ఆర్ టీంని కాస్త బ్యాక్ ఫుట్ మీద పెడుతుంది. అండ్ ఆల్సో బౌలింగ్లో చూసుకున్న వాళ్ళు జాఫ్రా ఆర్చర్ను 12 కోట్ల కంటే ఎక్కువ పెట్టి తీసుకున్నారు. బట్ అతను బౌలింగ్ చూసుకుంటే మాత్రం గల్లీ బౌలర్ కన్నా దారుణంగా వేస్తున్నాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ పిచ్ మీద కూడా 11 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో జాఫ్రా ఆర్చర్ ఫెయిల్యూర్ అయితే రాజస్థాన్ టీంలో చాలా దెబ్బ కొడుతుంది. అండ్ ఆల్సో మిగతా బౌలర్స్ కూడా ఇంకా షైన్ అవ్వాల్సిన అవసరం ఉంది. మెయిన్లీ మ్యాచ్లో ఆర్ఆర్ స్పిన్నర్స్ అయిన అసరంగా మరియు తీక్షణ ఇద్దరు కూడా చాలా కీ ప్లేయర్స్గా మారుతారు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ఆర్ఆర్ టీం పెద్దగా మార్పులు ఏమీ చేయకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు తీసుకున్న టీం చాలా వరకు పిచ్కి సూట్ అయ్యేదే. బట్ వాళ్ళ బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడలేకపోవడం వల్ల ఆర్ఆర్ టీం మ్యాచ్ ఓడిపోయింది. సో దీంతో మోస్ట్లీ ఆర్ఆర్ టీం అయితే మళ్ళీ సేమ్ ప్లేయింగ్ లెంత్ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సిఎస్కే టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ చాలా ఎక్స్పోజ్ అయిపోయింది. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సరిగ్గా ఆడకపోతే ఆ టీం భారీ స్కోర్ చేయలేకపోతుంది. సో క్లియర్లీ సిఎస్కే బ్యాటింగ్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ త్రిపాఠి మరియు దీపక్ కూడా లాంటి ప్లేయర్స్ అస్సలు బాగా ఆడట్లేదు. అలాగే దూబే చూసుకుని ఇప్పటివరకు తన రేంజ్ హిట్టింగ్ చేయలేకపోయాడు. ఇక చివరిలో ఫినిషింగ్ టచెస్ కూడా అంత మంచిగా రావట్లేదు. సో సిఎస్కే బ్యాటింగ్లో అయితే కేవలం రవీంద్ర మరియు గైక్వాడ్ ఇద్దరే కాస్త ఫామ్లో ఉన్నారు.
అండ్ ఆల్సో వీళ్ళు కూడా తమ లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్ని చాలా షఫుల్ చేశారు. మెయిన్లీ సిఎస్కే టీం చేస్తున్న బిగ్ మిస్టేక్ త్రిపాఠిని ఓపెనర్గా ఆడిస్తున్నారు. మరి అతను చూసుకుంటే నెంబర్ 3లో మంచి రికార్డు ఉంది. సో ఇప్పటికైనా సిఎస్కే వాళ్ళు త్రిపాఠిని నెంబర్ 3లో ఆడించి గైక్వాడ్ని ఓపెనర్గా పంపాలి. మెయిన్ లాస్ట్ టైం కూడా వాళ్ళు రహానే విషయంలో ఎలాంటి మిస్టేక్సే చేశారు. ఇక దీంతోపాటు లాస్ట్ మ్యాచ్లో శివం దుబేని కూడా చాలా లేట్గా బ్యాటింగ్ పంపించారు. అతను ఎప్పుడో నెంబర్ 6లో ఆడించారు. అలాగే ఎంఎస్ ధోని కంటే ముందు అశ్విన్ బ్యాటింగ్ పంపడం నిజంగా చాలా సర్ప్రైజ్ చేసింది. సో క్లియర్లీ సిఎస్కే టీం అయితే తమ బ్యాటింగ్ విషయంలో చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ స్పిన్నర్స్కి అయితే ఈ పిచ్ బాగా సూట్ అవుతుంది. ఎస్పెషల్లీ నూర్ అహ్మద్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. దీంతో మరోసారి మ్యాచ్లో అతని బౌలింగ్ సిఎస్కే టీంకు కీలకంగా మారుతుంది. అలాగే జడేజా మరి అశ్విన్ కూడా ఈ పిచ్ మీద చాలా ఇంపార్టెంట్గా మారుతారు. సో స్పిన్నర్స్ విషయంలో సిఎస్కే టీం చాలా వరకు మేనేజ్ చేస్తుంది. బట్ వాళ్ళ పేస్ బౌలర్స్ సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు. మెయిన్లీ శామ్ కరణ్ వాళ్ళకు ఒక లైబిలిటీలా మారిపోయాడు. సో ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం ఖచ్చితంగా వాళ్ళ కాంబినేషన్లో మార్పులు చేస్తారు. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో దీపక్ హుడాని పక్కన పెట్టి విజయ్ శంకర్ని తీసుకొచ్చేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో మేబీ వాళ్ళ టాప్ ఆర్డర్లో డెవాన్ కాన్వర్ కూడా తీసుకురావచ్చు. సో అదేలాంటి సిఎస్కే టీం దగ్గర మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ అన్సుల్ కంబోజ్ లాంటి ఒక మంచి ఆల్రౌండ్ ఆప్షన్ ఉంది. దీంతో శామ్ కరణ్ ప్లేస్లో అతను తీసుకొచ్చి త్రిపాఠి ప్లేస్లో కాన్వేని తీసుకురావచ్చు. ఇన్ఫాక్ట్ కాన్వే మరి త్రిపాఠి ఇద్దరిని ఆడించి విజయ్ శంకర్ హుడా ఇద్దరిని పక్కన పెట్టేయచ్చు. సో సిఎస్కే టీం అయితే ఈ మ్యాచ్లో తమ బ్యాటింగ్ స్ట్రెంథన్ చేసుకోవడానికి 3 మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మ్యాచ్ యొక్క ప్రిడిక్షన్ విషయానికి వస్తే గెలిచే అవకాశాలు కొంతవరకు సిఎస్కే టీంకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ స్పిన్ అటాక్ ఆర్ఆర్ టీం కంటే మంచిగా ఉంది. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఆర్ఆర్ బ్యాట్స్మెన్ చూసుకుంటే అంత మంచి ఫామ్లో లేరు. సో ఈ స్లో పిచ్ మీద అయితే మేబీ సిఎస్కే బ్యాట్స్మెన్ కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. మెయిన్ వాళ్ళ దగ్గర పవర్ హిట్టర్స్ ఎక్కువగా లేకపోయినా క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. వేరే ఆర్ఆర్ టీం చూసుకుంటే వాళ్ళ బౌలింగ్ చాలా వీక్గా కనిపిస్తుంది. బట్ ఎనిమిది పిచ్చులు చివరికి ఆర్ఆర్ టీం మ్యాచ్ ఆడింది కాబట్టి సరైన ప్లానింగ్ వేసుకుని వస్తే ఖచ్చితంగా సిఎస్కే టీంని బీట్ చేయొచ్చు. అదర్వైజ్ సిఎస్కే టీంకి మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.